ఆత్మీయ అభినందన సభ నిర్వాహకులు సోదరులు సుధాకర్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు సోదరుమణి విమలక్క గారికి, బార్ కౌన్సిల్ అధ్యక్షులు అంబరీష్ అన్న గారికి, సోదరులు జనార్దన్ గారికి, డాక్టర్ గోవింద్ మోహన్ రావు గారికి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అప్పన్న గారికి, సత్యన్న గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, వేదిక ముందు ఆసీనులైనటువంటి డాక్టర్ నాగేంద్ర బాబు గారి ఆత్మీయ బంధువులకు, స్నేహితులకు, తెలంగాణ వాళ్ళకు, కవులు, కళాకారులకు, జర్నలిస్ట్ మిత్రులకు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీతలు మామీ సోదరులు డాక్టర్ నాగేంద్ర బాబు అన్న గారికి, పౌర్ణమ విజయమ్మ గారికి, అందరికి కూడా హృదయపూర్వక తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటూ, మాట్లాడమని చెప్పిండ్రు, చివరికి మైక్ ఇచ్చారు. అందరూ మాట్లాడేది, నాకు మాట్లాడేదానికి ఏం మాటలు కూడా లేవు. కాకపోతే అన్నతోని మా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం చెప్పదలుచు. గత 25-30 సంవత్సరాల నుండి మా సోదరునితో స్వర్గీయ దాసం కన్నయ్య భాస్కర్ గారి రాజకీయ జీవితంలో అనేక సందర్భాలలో మనోధైర్యం ఇచ్చి ముందుకు నడిపించినటువంటి ఆత్మీయుల్లో ఒకళ్ళు మా నాగేంద్ర బాబు అన్న. ఈరోజు వేరే కార్యక్రమం ఉన్నా కూడా మా సోదరుని ఆత్మశాంతి చేకూరాలని, ఒకవేళ ఆలస్యంగా వచ్చినా జల్దీ పోయినా కూడా నన్ను అక్కడి నుంచి ఒంటిగా చేస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. నిజంగా కూడా అంటే మా కుటుంబానికి కాదు, మాకు కాదు, చాలా మందికి స్ఫూర్తిదాత. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అనేక రంగాల్లో చేయిస్తూ మనోధైర్యం ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నాగేంద్రన్నకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇస్తూ వారి శేష జీవితంలో అన్ని రకాలుగా సుఖశాంతులతో ముందుకు నడవాలని చెప్పి ఆ భగవంతుడిని మరి వేడుకుంటూ, వాస్తవంగా అన్నం చూస్తే చాలా మంది పదవి వివరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొంత వాళ్ళు ఒక సైకలాజికల్ గా భయం ఉంటుంది. రిటైర్మెంట్ రోజున ఏదో భయంతోని, గాబరతోని, గుబులతోని ఉంటుంది. కానీ మా నాగేంద్రన్న మాత్రము రిటైర్డ్ అయిన కానీ టైర్డ్ కాలేదు. అందుకే విమలకే పాట పాడితే బ్రహ్మాండమైనటువంటి స్టెప్పులు వేసాను. నేను మా అన్నను అంటే జనరల్గా ఇంటికి వెళ్తే గెస్ట్లు వస్తే కూడా మా వదినమ్మను ఛాయ్ పెట్టు అనేది ఇటు అటు ఉరికిస్తాడు. కానీ రిటైర్మెంట్ రోజులో కూడా మా వదినమ్మతో స్టెప్స్ వేయించిందంటే ఇది చాలా సంతోషదాయకంగా ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో అన్న పాత్ర మరి వరంగల్ జిల్లా ప్రజలు మాత్రం తెలంగాణ వాళ్ళు మరవరని సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక సందర్భాలలో ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఒక 2-3 సందర్భాలలో రాత్రి వరకు మాతో ఉండి కూడా ఉదయాన్నే మళ్ళా తన విధులకు గైరాజర్ కాకుండా ఎంజిఎంలో మరి పేషెంట్స్ కూడా సేవ చేస్తున్నటువంటి సందర్భం. చాలా సందర్భాలలో ఎంజిఎంలో ఎవరైనా అడ్మిట్ అయితే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ వైద్య సేవలు అందించాలని డైరెక్ట్ నాగేంద్రన్నకు ఫోన్ చేసేది. అన్న పలానా ఏ వార్డులు ఉన్నాయంటే అసలు అన్న సంబంధం లేని వార్డులో కూడా చెప్పేది. తిరిగి ఆర్థోపేట వార్డు నుంచి సేవలు అందించి మళ్ళా ఆ వార్డుకు వెళ్ళి పలానా డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అది అని చెప్పి అంటే ఏ సందర్భంలో కూడా తన చేదనేటువంటి
చేతనిస్తూ అందరికీ సేవలు అందించి ఈరోజు అందరి మన్నలు పొందినటువంటి నాగేంద్రన్న మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో రిటైర్ అయినప్పటికీ తిరిగి తెలంగాణ పునర్నిర్మాణంలో జాయిన్ కావాలని చెప్పి మా అందరి కోరిక మేరకు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం కాకుండా ఈ వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని రకాలుగా ముందంజలో ఉంచే విధంగా మరి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాస్తవంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి 2 హక్కులైనటువంటి విద్యా వైద్యం ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా మరి వాటిని ఏ వర్గానికైతే అందియాలో ఆ వర్గానికి అందియలేకపోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందించే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మరి అన్న కృషి మా వంతు సహాయ సహకారంలో అందిస్తాం. మాకు కూడా అన్ని రకాలుగా చేతురించి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాస్తవంగా 3 గంటలు ప్రారంభమైనటువంటి ఈ సభ 5:30 గంటల సేపు మరి విజయవంతం చేసినటువంటి మరి అన్న ఆత్మీయ బంధువులకు మిత్రులకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే విధంగా చేసినటువంటి నిర్వాహకులకు వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.